రోనక్, మీ రోల్ ఎలా ఉండబోతుంది యూఫోరియాలో? నాది యాక్చువల్లీ మెటఫర్ అండి. హీరోకి, విలన్‌కి మధ్యలో ఉంటది. ఇప్పుడు కూడా అలానే ఉంది. యాహ్! హీరోకి విలన్‌కి మధ్యలో. క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేను ఎక్కువ చెప్పలేను. స్టోరీ రివీల్ అయిపోద్ది. అదే. కానీ హీరోకి, విలన్‌కి మధ్యలో ఉంటది. ఓకే. యాహ్! అండ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. హుహు. యాహ్! మీకు బాగా నచ్చిందేంటి మీ రోల్‌లో? ఈ నా ఎంటైర్ రోల్‌లో ఫిల్మ్. నాకు గుణశేఖర్ గారు యాక్షన్ కట్ చెప్పడం నచ్చింది. అంతే. వెరీ గుడ్. సూపర్. ఆ ఒక్క ఆన్సర్ చాలు. ఇంకెక్కువ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆన్సర్‌కే ఫుల్ ఫ్లాట్ అంటే అయి. నేను చిన్నప్పటి నుండి సార్ ఆబ్వియస్లీ సార్ సినిమాలు చూసి పెరిగా. ఏదో ఒక రోజు సార్ ఒక సీన్, హ్మ్. ఒక షాట్ హ్మ్. దొరికినా చాలనుకున్నా. యాహ్! నాకు ఒక క్యారెక్టరే ఇచ్చారు. హ్మ్. ఇంకా అంతకన్నా ఏం కావాలండి. వావ్! ఇప్పుడు మీకు కనిపించేస్తుంది నా మొహంలో ఆనందం. యాహ్! నా హార్ట్ కూడా కొట్టేసుకుంటుంది ఇప్పుడు. కానీ డెఫినెట్లీ. యాహ్! బటర్‌ఫ్లైస్ బేసిక్‌గా. హ్మ్. సో, హ్మ్. ఎవ్రీ మూమెంట్ యాక్షన్ కట్టులో ఇంకా అది వేరే ఫీలింగ్ అది. సార్ చెప్తున్నారు మన పేరు. మైక్‌లో సార్ మన పేరు చెప్తున్నారంటే అండ్ ద ట్రీట్మెంట్ ఆల్సో ఇట్ వాస్ నాట్ లైక్ ఇట్స్ న్యూ పీపుల్. He treated us like he worked with big stars. హ్మ్. హ్మ్. So he treated us like stars even if the situation was chaotic. హ్మ్. He never showed it on us. హ్మ్. సో, ఒక స్టార్ ట్రీట్మెంటే ఉండింది అందరికి. వావ్! మాకనే కాదు హ్మ్. అందరికి. వావ్! సో, అలా చూసుకునేవాళ్ళు సార్. సో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఐ విల్ బి ఆల్వేస్ గ్రేట్‌ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. ఐ యామ్ వండర్‌ఫుల్. గెట్టింగ్ ఎమోషనల్ బట్ ఐ డిడ్ంట్ వాంట్ టు. అండ్ ఇప్పుడు విఘ్నేష్ దగ్గరికి వెళ్ళిపోదాం. మరి ట్రైలర్‌లో చూస్తే చాలా సీరియస్‌గా రగెడ్ లుక్స్‌తో కనిపించారు. అండ్ ఇక్కడ చూస్తే చాలా డీసెంట్‌గా అప్పటి నుంచి చాలా క్వైట్‌గా కూర్చొని ఉన్నాడు. ఐ యామ్ నాట్ ష్యూర్ ఎంతవరకు నిజమో. బట్ యాహ్! మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది విఘ్నేష్ ఇన్ యూఫోరియా? మీరు పర్ఫెక్ట్గా డిస్క్రైబ్ చేశారండి. చాలా షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్లో. అంటే నేను బయట కొంచెం సిగ్గు అట్లా ఎక్కువ, నాకు ఒక్కడనే ఉంటా కొంచెం, కానీ క్యారెక్టర్ వేరే, చాలా రగ్గడ్గా అట్లా ఉంటుంది. అందరూ వచ్చినట్టే నేను కూడా ఆడిషన్స్ ద్వారా నేను యూఎస్లో యాక్టింగ్ కాలేజ్లో ఉండే. అప్పుడే నేను వైజాగ్లో సత్యానంద్ గారు అని యాక్టింగ్ టీచర్ ఉంటారు, అక్కడ ఒక ఫ్యూ డేస్ స్పెండ్ చేసిండే. అది అయిపోయి కూడా 2 years ఆల్మోస్ట్ అయిపోతుంది. సార్ వాళ్ళు కాస్ట్ చేస్తున్నప్పుడు సత్యానంద్ గారిని అడిగితే అట్లా నా ప్రొఫైల్ వెళ్ళింది. సో నేను అక్కడ ఉండగా ఒకసారి నాకు బాగా గుర్తు జూమ్ కాల్ మాట్లాడాను నేను నీలిమ గారితో, గుణశేఖర్ గారితో. అప్పుడు వచ్చినాక నేను ఆడిషన్స్ అలా ఇచ్చి దెన్ ఆన్ బోర్డ్ అయ్యా ప్రాజెక్ట్కి. వండర్ఫుల్. చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నారు అందరు కూడా ట్రైలర్లో. సో మాట్లాడుకుందాం ఇంకా మరింతగా. బట్ అంతకంటే ముందు నీలిమ గారు, ఇంతకుముందు నాన్న